మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ప్రజల్ని దూరం పెట్టారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కేవలం ఒక పులివెందలకి ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన కూడా ప్రజల్ని దూరం పెడుతున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందనంటే, నిన్న సెప్టెంబర్ 2వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేడుకలు. ఈ వర్ధంతి వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ప్రార్థనలు చేశారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా పలకరించారు, ముచ్చటించారు, వచ్చేశారు. అయితే నిన్న, ఈరోజు, రేపు అంటే ముఖ్యంగా సెప్టెంబర్ 2వ తారీఖు, సెప్టెంబర్ 3వ తారీఖు, సెప్టెంబర్ 4వ తారీఖు ఈ 3 రోజుల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన పులివెందలలో తమ కార్యకర్తలకి, అభిమానులకి, అక్కడున్న ప్రజలకి అందుబాటులోకి రావడం అయితే జరిగింది. వాళ్ళ సమస్యలను వినడం అయితే జరిగింది. ఇదంతా కూడా రొటీన్గా ఎప్పటికప్పుడు ఏడాదికి ఒకసారో, లేదంటే 6 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో సమయం సందర్భాన్ని వచ్చిన దాన్ని బట్టి కూడా ఆయన రెగ్యులర్గా ఈ పని చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వింత విశేషం ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా ఒక నాయకుడిని కలవడానికి, ఒక ఎమ్మెల్యేని కలవడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కేవలం విఐపి పాస్ ఉంటే మాత్రమే అలౌ చేస్తామని చెప్పి ఒక కొత్త విఐపి పాస్ అనే సిస్టమ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రోజుల పాటు పర్యటన ఏదైతే ఉందో, ఈ 3 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి చాలా లిమిటెడ్ మెంబర్స్ని, కొద్దిపాటి మెంబర్స్ని విఐపి ఐడి కార్డు లాంటి ఒక పాస్ ఇచ్చి వాళ్ళని లోనకు పంపుతున్నారు. అది కూడా ఎవరు అనంటే, ఒక 500 మంది వైఎస్ఆర్సీపీకి పార్టీకి నమ్మిన బంటుల్లాగా, లేదంటే కరుడు కట్టిన కార్యకర్తలాగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులకి కేవలం 200 నుంచి 250 మందికి మాత్రమే ఒక రోజుకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విఐపి పాస్ ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి, ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి పర్మిషన్ లేదు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి వచ్చిన ప్రజలందరినీ కూడా గేటు బయట నిలబెట్టడం అయితే జరుగుతుంది. అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి విపరీతంగా జనం వస్తారు. అది కామన్గా జరిగేది. ఎందుకంటే ఆయనకే కాదు, రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఒకే స్థాయి వ్యక్తులు కాబట్టి ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇటువంటి విఐపి పాసులు ఇచ్చి అక్కడ వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఏవైతే బాధితులు వచ్చారో, కార్యకర్తలు వచ్చారో వాళ్ళని కూడా దూరం పెట్టడం అనేది కొంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పి చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శించడం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ విఐపి పాసులు అనేవి మామూలుగా అయితే మనం తిరుమల తిరుపతి దేవస్థానంకి దర్శనంకి వెళ్ళినప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలు అని చెప్పి ఉంటాయి. లేదనంటే ఏదైనా సినిమా ఫంక్షన్లకు సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రమే ఈ విఐపి పాసులని, వివిఐపి పాసులని ఇలా రకరకాలుగా పెట్టి అక్కడికి వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన పులివెందలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓట్లేసి దాదాపుగా 62,000, 60,000 పైచీలకు మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపితే ఈరోజు ఆ ప్రజల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విఐపి పాస్ సిస్టమ్ అనేది పెట్టడం, అక్కడ విఐపి పాస్ ఉంటేనే లోనకు పంపుతాం, లేదనంటే లేదు అనే విధంగా ఇదంతా కూడా చేయడం అనేది కొంత దురదృష్టకరం అనే విధంగా ప్రజలందరూ కూడా కానీ, కార్యకర్తలందరూ కూడా కొంత విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ విషయం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం అనేది మా సొంత నియోజకవర్గం, కంచుకోట అని ఏదైతే చెప్తారో మరి అటువంటి నియోజకవర్గంలో కూడా ఇటువంటి పని చేయడం అనేది కరెక్ట్ కాదు. వచ్చిన కార్యకర్తలందరికీ కూడా అక్కడ 100 మందిని ఒకసారో లేకపోతే 200 మందిని ఒకసారో అలా 3 రోజుల పాటు ఆయన షెడ్యూల్ పెట్టుకొని జాగ్రత్తగా అక్కడ ఉన్న కార్యకర్తలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేయగలిగినన్ని సమస్యల్ని పరిష్కారం చేసి మిగతా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఆయన చొరవ తీసుకుంటే అక్కడ ఆయన ఉనికిని కాపాడుకుంటున్నట్టు ఉంటుంది. కానీ ఇటువంటి విఐపి పాసులు పెట్టి కార్యకర్తలు దూరం పెట్టడం, అక్కడ ఉన్న ప్రజలను దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గతంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా పరదాల చాటున ముఖ్యంగా చెట్లు కొట్టేయడాలు, నాయకులు స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడాలు, ఇలా రకరకాలుగా చాలా కార్యక్రమాలు జరిగాయి. 1, 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. కేవలం బహిరంగ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే తప్పితే మిగతా చోట ఆయన కనీసం సీఎం గారి క్యాంపు కార్యాలయానికి కూడా రాలేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ ఆయన రాజకీయం చేయడం జరిగింది. గత 5 ఏళ్ళు అలా పని చేయబట్టే 2024 ఎన్నికల్లో చాలా గట్టి ఓటమి అనేది చూడడం జరిగింది. బలమైన ఓటమి అనేది చూడడం జరిగింది.
మరి ఇప్పుడు కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆయనకి ప్రభుత్వ బాధ్యతలు ఏవీ లేవు. పెద్ద పెద్ద బాధ్యతలు అనేవి ఏమీ లేవు కదా! ఆయన 3 రోజులు కాకపోయినా సరే ఇంకొక 4 రోజులు ఎక్స్‌టెండ్ చేసుకొనైనా గాని ఒక వారం రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో అక్కడున్న ప్రజలతో మమేకమైతే తప్పేముంది? ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి గారు వీఐపీ పాసులు, వీవీఐపీ పాసులు పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని లోనకి పిలుచుకొని వాళ్ళకేదో 4 ముక్కలు ఈయన చెప్పి పంపించడం తప్పితే ప్రజల సమస్యలు విన్నదెక్కడా? ప్రజా సమస్యల కోసం మీరు పోరాడిందెక్కడా? వాళ్ళ సమస్యలు పట్టించుకునే విధానం ఎక్కడుందని చాలా మంది కూడా ఇప్పుడు విమర్శించడం అయితే జరుగుతుంది. ఏదేమైనా గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఎవరు చేయని పని, ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు. కానీ ప్రజలకి, నాయకుడికి మధ్య ఇటువంటి ఈ అడ్డగీతలాంటి వీఐపీ పాసులు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రజలు ఎక్కువ శాతం నిరాశపడే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి అడుగెత్తే మంచిది. లేదు అనంటే రాబోయే ఎన్నికల్లో ఇంకా బలమైన ఓటమనేది చూడవలసిన పరిస్థితి అయితే వస్తుంది.